పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. ఓవైపు గాజాలో దాడులను కొనసాగిస్తూనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజా పరిణామాలపై మిడిల్ ఈస్ట్ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలకు యత్నించిన ఖతార్ ఇప్పుడు మధ్యవర్తిగా తప్పుకుంది. తమ మధ్యవర్తిత్వం దుర్వినియోగమైందంటూ ఖతార్ చెబుతోంది. శాంతి చర్చల నుంచి ఖతార్ తప్పుకుంటే ఏ దేశం మీడియేటర్గా పనిచేస్తుంది? గల్ఫ్ దేశాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి? ఇజ్రాయెల్కు నిఘా సమాచారం ఇచ్చిన పలు దేశాలు ఎందుకు ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు ముందుకు రాలేదు? ఇజ్రాయెల్కు గల్ఫ్ దేశాలు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇజ్రాయెల్ తీరుతో గల్ఫ్ దేశాలు విసిగిపోయాయా? మధ్యవర్తిత్వం నుంచి ఖతార్ తప్పుకుందా? ఖతార్ తప్పుకుంటే మీడియేటర్ రోల్ ని ఎవరు పోషిస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చాలా మిడిల్ ఈస్ట్ దేశాలు వివాదాల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఇరాన్కు గాని, ఇజ్రాయెల్కి గాని గల్ఫ్ దేశాలు మద్దతివ్వటం లేదు. ఆయా దేశాలు శాంతిని కోరుకుంటున్నాయి. అయితే పశ్చిమాసియాలోని కీలకమైన దేశాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆయా దేశాలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో చూద్దాం. ముందుగా ఖతార్ను గురించి తెలుసుకుందాం. చాలా వరకు హమాస్ లీడర్లు ఖతార్ రాజధాని దోహా నగరంలోనే ఉంటున్నారు. వారికి ఖతార్ ప్రభుత్వం నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖతార్ మధ్యవర్తి పాత్రను పోషిస్తోంది. ఈ దేశమే ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చల్ని జరిపింది. గతేడాది నవంబర్లో ఖతార్ కొంత విజయం కూడా సాధించింది. ఇరు పక్షాలు యుద్ధంలో స్వల్ప విరామానికి అంగీకరించాయి. హమాస్ కొందరు బందీలను విడుదల చేసింది. కానీ పూర్తిగా యుద్ధాన్ని ఆపడంలో ఖతార్ విఫలమైంది. ఇప్పుడు ఖతార్ ఈ మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటోంది. తమ మధ్యవర్తిత్వం దుర్వినియోగమైందని ఖతార్ భావిస్తోంది. శాంతి చర్చల విషయంలో తమ మధ్యవర్తిత్వం దుర్వినియోగమైందని ఖతార్ భావిస్తోంది. శాంతి చర్చల విషయంలో తమ పాత్రను పునఃపరిశీలిస్తామని దోహా చెప్తోంది. దురదృష్టవశాత్తు తమ మధ్యవర్తిత్వం దుర్వినియోగం జరిగిందని ఖతార్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ అల్తానీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర మార్పులకు యత్నిస్తున్నట్టు అల్తానీ వెల్లడించారు. అయితే ఖతార్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే బహుశా దానికి ఇజ్రాయెల్ లేదా అమెరికా కారణం కావచ్చు. ఉగ్రవాదానికి నిధులను ఖతార్ సమకూరుస్తోందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఖతార్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీర్ని మూసేస్తామని కూడా బెదిరించాడు. ఈ విషయంలో యుఎస్ కూడా విమర్శలు గుప్పించింది. హమాస్పై ఖతార్ కఠినంగా వ్యవహరించడం లేదని అమెరికన్ కాంగ్రెస్లో కొందరు ఆరోపిస్తున్నారు. హమాస్పై తగినంత ఒత్తిడిని చేయటం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దోహా సైలెంట్ అయింది. చర్చల్లో తమ పాత్రను పునఃపరిశీలిస్తామని వెల్లడించింది. కానీ చర్చల నుంచి దోహా తప్పుకుంటే హమాస్, ఇజ్రాయెల్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు? ప్రస్తుతానికైతే టేబుల్పై ఈజిప్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. ఇజ్రాయెల్తో ఈజిప్ట్కి సాధారణ దౌత్య సంబంధాలున్నాయి. కానీ హమాస్పై ఈజిప్ట్ పెద్దగా ప్రభావం చూపలేదు. అంటే ఖతార్ లాగా హమాస్తో చర్చలు నిర్వహించలేదు. ఇక ఈజిప్ట్ తర్వాత తుర్కీ మధ్యవర్తి పాత్రకు తహతహలాడుతోంది. తుర్కీ విదేశాంగ మంత్రి తాజాగా దోహాలో పర్యటించారు. అతడు హమాస్ నాయకులతో చర్చలు జరిపాడు. తాజాగా తుర్కీయకు వెళ్లేందుకు హమాస్ చీఫ్ రెడీ అవుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ను కలవనున్నారు. అంకారాకు హమాస్పై కొంత పట్టుంది. హమాస్పై ఒత్తిడిని పెంచగలదు. కానీ తుర్కీ అధ్యక్షుడి విషయంలో ఓ సమస్య ఉంది. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. బెంజమిన్ నెతన్యాహు రక్తపిపాసిగా మారాడని ఎర్డోగన్ ఆరోపించారు. కానీ మధ్యవర్తిగా ఉండాలనుకున్న ఎర్డోగన్ ఇలాంటి భాష వినియోగించడం సరికాదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు బాధ్యత వహించాల్సిన నంబర్ 1 పార్టీ నెతన్యాహునేనని ఎర్డోగన్ ఆరోపించారు. బెంజమిన్ పాలనా విధానం రక్తపిపాసిని తలపిస్తున్నట్టు విమర్శించారు. ఇలాంటి విమర్శలు ఉద్రిక్తతలను ఏమాత్రం తగ్గించవు. హమాస్, ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం తుర్కీయే చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇంకెవరున్నారు అంటే జోర్డాన్ ముందుకొస్తోంది. నిజానికి జోర్డాన్తో ఇజ్రాయెల్కి సత్సంబంధాలే ఉన్నాయి. పైగా జోర్డాన్లో పాలస్తీనియన్ జనాభా కూడా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఇప్పుడు జోర్డాన్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్కు జోర్డాన్ పరోక్షంగా సాయం చేసింది. ఈ నెల 13న ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు జోర్డాన్ మీదుగా వెళ్లాయి. వాటిని చాలా వరకు జోర్డాన్ సైన్యం కూల్చేసింది. అంటే ఇజ్రాయెల్పై దాడి చేయాల్సిన డ్రోన్లను జోర్డాన్ ధ్వంసం చేసింది. ఇది ఆత్మరక్షణ ప్రక్రియగా జోర్డాన్ ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రజలు మాత్రం నమ్మటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జోర్డాన్లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. గాజా ముస్లింలకు జోర్డాన్ ద్రోహం చేస్తోందంటూ అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరించలేదు. ఇదే మనల్ని గల్ఫ్ దేశాల వద్దకు తీసుకువెళ్తోంది. ఇజ్రాయెల్ని అధికారికంగా బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ గుర్తించాయి. బహ్రెయిన్ రాజు ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలను సందర్శించాడు. గాజాలో వెంటనే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చాడు. గాజాలో కాల్పుల విరమణ, మానవతా సాయం పంపిణీకి అనుమతించాలని ఇజ్రాయెల్ని కోరారు. అరబ్ దేశాలకు సంబంధించిన పలు అంశాలను 2 దేశాలతో చర్చించినట్టు వెల్లడించారు.
సౌదీ అరేబియాకు బహ్రెయిన్ అత్యంత కీలక మిత్రదేశం. రియాద్ మద్దతు లేకుండా బహ్రెయిన్ ఎలాంటి పని చేయదు. సో ఇందులో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించాలని యోచిస్తోంది. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి సంకేతాలు లేవు. ప్రధానంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు రియాద్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంపై నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ అమెరికాతో పంచుకున్నట్టు సౌదీ అమెరికా వెల్లడించింది. ప్రాథమికంగా ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు సౌదీ అరేబియా సాయం చేసింది. కానీ ఇజ్రాయెల్ అమెరికా దేశాలు తమ గగనతలాన్ని వినియోగించకుండా మూసివేసినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఇది కీలకమైన పరిణామం. ఇరాన్ డ్రోన్లను అడ్డగించడానికి సౌదీ గగనతలాన్ని అమెరికా, ఇజ్రాయెల్ వినియోగించుకున్నాయా అంటే నో అనే చెప్పింది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా పద్ధతిని యుఏఈ కూడా పాటించింది. నిఘా సమాచారాన్ని పంచుకుంది. సౌదీ అరేబియా పద్ధతిని యుఏఈ కూడా పాటించింది. నిఘా సమాచారాన్ని పంచుకుంది. కానీ గగనతలాన్ని తెరిచేందుకు మాత్రం నో చెప్పింది. దీన్ని బట్టి చూస్తే గల్ఫ్ దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని అర్థమవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఉద్రిక్తతలు పెరగకుండా ఆయా గల్ఫ్ దేశాలు ప్రయత్నించాయి. కానీ వాటికి కూడా స్వీయ హద్దులున్నాయి. ఆయా దేశాలకు ఎలాంటి హద్దులున్నాయి అంటే ఇరాన్కు అనుకూలంగా ఉన్న తిరుగుబాటుదారులు యెమెన్లో ఉన్నారు, అంటే హూదీలు. సౌదీ అరేబియాకు దక్షిణాన ఉన్న ఈ హూదీలు పలుమార్లు రియాద్ రిఫైనరీలపై దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మళ్లీ ఆ దాడులు పునరావృతమవుతాయి. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సౌదీ సిద్ధంగా లేదు. అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సంబంధాలను గతేడాదే సాధారణీకరించాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ కోసం ఎందుకు సౌదీ అరేబియా రిస్క్ చేస్తోంది? నిజానికి పశ్చిమాసియా అంతటా ఇలాంటి ఆలోచనలే వ్యక్తమవుతున్నాయి. ఆయా దేశాలకు స్థిరత్వం కావాలి, ఉద్రిక్తతలు తగ్గాలి. అంతేకాని ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరించి దానికి మూల్యం చెల్లించుకోవాలని అనుకోవటం లేదు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గ్రహించాలి. ఇజ్రాయెల్ను భౌగోళిక రాజకీయ వాస్తవికతను ముస్లిం దేశాలు గుర్తించొచ్చు. పశ్చిమాసియా జీర్ణించుకోవాల్సిన వాస్తవం కూడా అదే. అలానే ఇజ్రాయెల్కు పూర్తిగా ఎప్పటికీ మద్దతు ముస్లిం దేశాలు ఇవ్వవు. ఇజ్రాయెల్ను భౌగోళిక రాజకీయ వాస్తవికతను ఎలా గుర్తిస్తాయో పాలస్తీనాకు కూడా అంతే ప్రాధాన్యం ముస్లిం దేశాలిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నెతన్యాహు కూడా వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లిం దేశాలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నాయో గుర్తించాలి. ఇజ్రాయెల్పై ప్రేమతో ఖతార్ మధ్యవర్తిత్వం వహించడం లేదు. తనకున్న ప్రాధాన్యాన్ని జోర్డాన్ చెరుపుకోలేదు. ఉత్తి పుణ్యానికి సౌదీ అరేబియా నిఘా సమాచారాన్ని పంచుకోలేదు. వారు తమ సొంత ప్రజల ఆర్థిక వ్యవస్థలను యుద్ధం నుంచి రక్షించుకోవటానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయి.